ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పాట పాడతాడేంది వీడు? కంటెంట్ ఏంటో చెప్పే. హిహిహి, కంటెంట్ ఇదే సాయి. మనుషులకి రెక్కలు ఎగరగలిగితే జస్ట్ ఇమాజిన్ చేసుకో, మనం నైట్ పడుకొని మార్నింగ్ నిద్రలేచి బయటికి నడిచి డ్రైవింగ్ చేసే బదులు మనకి రెక్కలు ఎగరగలిగితే. ఏంటి ఎగరగలిగితేనా? దీనమ్మ ఏం ఫీల్ ఉంది మా వాయిడా. ట్రాఫిక్ లేదు, కార్స్ లేవు, మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇది అందరి కలరా? మనం అనుకున్నట్టు హ్యూమన్స్ ఎగరగలిగితే మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏమనేదాన్ని డిస్కస్ చేద్దాం. చలో, మనం ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం. బేసిక్గా హ్యూమన్స్ ఎగరడానికి పవర్ఫుల్ వింగ్స్ అండ్ సర్టన్ గ్రావిటీతో ఎగిరే ఎబిలిటీ అవసరం. బర్డ్స్ గురించి తెలుసుకుంటే వాటి బోన్స్ అండ్ లైట్ వెయిట్ బాడీస్ అండ్ వాటికి ఎగరడానికి స్పెషల్ మజిల్స్ ఉంటాయి. అవి మెయిన్గా హ్యూమన్స్ బాడీకి బర్డ్స్ లాగా బిల్డ్ అవ్వలేదు. అవును, మెయిన్గా బర్డ్స్ కంటే మనిషి ఎక్కువ వెయిట్ ఉంటాడు. మన బాడీలో బోన్స్ లైట్ వెయిట్గా ఉండవు. మనం ఎగరాలి అని అనుకుంటే మనకి స్ట్రాంగ్ వింగ్స్ కావాలి. ఇంకా ఏంటంటే ఎగరడానికి మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. బర్డ్స్ ఎక్కువ దూరం ఎగరడానికి ఎక్కువ తింటాయి, తిని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటాయి. ప్రాబబ్లీ మనం ఎక్కువ దూరం ఎగరాలంటే ఎక్కువ తినాలి. ఓహో, నేనున్నాను, నేను విన్నాను. ఎగరడానికి నేను ఏం కావాలంటే తినేస్తా. మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసి. అప్పుడు మన డైలీ లైఫ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకో. రోడ్స్ బదులుగా ఆకాశంలో ఎయిర్లైన్ రూట్స్ ఉంటాయి. అప్పుడు స్కై ట్రాఫిక్ జామ్ అవుద్ది. ఎక్కువ జనాలు ఎగిరితే గాలిలో అందరూ కొట్టుకుంటారు. అప్పుడు మనకి ఎయిర్ లైసెన్సు, ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్, సపరేట్గా ఎయిర్ పోలీస్ అవసరం కావచ్చు. అప్పుడు వెదర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం గాలి, తుఫాన్, పెద్ద పెద్ద వానలకు చింతించాలి. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఎగరడానికి, దిగడానికి స్పెషల్ ప్లేసెస్ అవసరం. ఇప్పుడు మనం చాలా నేచర్ని ల్యాండ్ జోన్గా మార్చాల్సి వస్తుంది. మరి సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మర్చిపోయావా? మనం నార్మల్గా ట్రైన్ సౌండ్స్కే తట్టుకోలేము. అలాంటిది ఒక 100s ఆఫ్ వింగ్స్ సౌండ్ చేస్తే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎగరడం అనేది ఫ్రీడమ్ ఆర్ ఫన్ కాదు, అది ఫిజికల్గా మన బాడీ పైన వెయిట్ పడుతుంది. ఎగరడానికి మనకి మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బర్డ్స్ రెక్కలు కొట్టడానికి స్ట్రాంగ్ చెస్ట్ ఉంటుంది, అలాగే మనకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్ అండ్ షోల్డర్స్ ఉండాలి. సో బేసిక్గా ఎగరాలి అనుకుంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలి అంటే బాగా తిని జిమ్కి పోవాలి. అయితే ఇది మన సొసైటీని ఎలా చేంజ్ చేస్తుంది? ప్రతి ఒక్కరు ఎగిరితే మన ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కార్స్, బస్, ప్లేన్స్ మనకు అవసరం లేదు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అప్పుడు డబ్బుల గురించి ఏంటి? అప్పుడు ఎయిర్లైన్స్కు చాలా బిజినెస్ లాస్ అవుతుంది. మొత్తం ట్రావెల్ ఇండస్ట్రీ ఒక నైట్లోనే చేంజ్ అవుతుంది. కరెక్టే. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఎగిరితే అప్పుడు కొత్త ఇండస్ట్రీస్ పాపప్ అవుతాయి. లైక్ ఎయిర్ ఫ్యాషన్, ఎస్పెషల్లీ వింగ్స్కి ఫ్రెండ్లీ క్లాతింగ్ అండ్ సేఫ్టీ గేర్స్ వస్తాయి. ఒకవేళ ఇదే నిజమైతే అప్పుడు ఫ్లయింగ్ స్పోర్ట్స్, ఏరియల్ ఫుట్బాల్ అండ్ స్కై రేసెస్ ఇలాంటివన్నీ మనం అప్పుడు ఆకాశంలోనే చేయొచ్చు. అప్పుడు క్లౌడ్స్ నుంచి తప్పించుకోవడం, బిల్డింగ్స్ నుంచి జంప్ చేయడం అదొక అడ్వెంచర్ మూమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం. ఎగరడం అనేది ఫన్ కాదు, ఇందులో డేంజర్ కూడా ఉంది. అంత హైట్లో ఎగిరితే మనం కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. రైట్, మనం ఆకాశంలో కంట్రోల్ కోల్పోయి ఒకరికొకరు గుద్దుకుంటే యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా మర్చిపోకూడదు. మనం ల్యాండ్ మీద ఉంటేనే ఇంత ఎయిర్ పొల్యూషన్ ఉంది, అదే ఆకాశంలో ఎగిరితే జస్ట్ ఇమాజిన్ చేసుకో ఆ సిచ్యువేషన్ని. మనుషులు ఎగిరితే అప్పుడు ట్రావెల్స్ అండ్ టూరిజం చాలా చేంజ్ అవుతుంది. పెద్ద పెద్ద కొండలు అండ్ డీప్ ఫారెస్ట్లోకి ఈజీగా వెళ్ళిపోతారు. అవును, అప్పుడు టూరిస్ట్ స్పాట్స్కి అందరూ ఎగురుకుంటూ వస్తారు. లైక్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఆర్ ఈఫిల్ టవర్ మీద కూర్చుంటారేమో. ఒకవేళ మీకు రెక్కలు వచ్చి ఎగరగలిగితే మీరు ఏమేమి చేస్తారో కామెంట్స్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం క్యూరియస్ చాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి.